హాయ్ అందరికి నమస్తే అండి. దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్. ప్రెసెంట్ మనం యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే ఉంటామండి. సెలబ్రిటీలు వాళ్ళ ఫ్లావ్లెస్ స్కిన్ కి సీక్రెట్స్ అనేవి మనకి చెప్తూ ఉంటారు. కానీ అవి నిజంగా వర్క్ అవుతాయా లేకపోతే హైప్ కోసం అలా చెప్తున్నారా అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్పబోతున్నాను. ఈ రోజు అయితే మెయిన్ గా మనం ఆలియా భట్, సమంత అండ్ దీపికా పదుకునే వీళ్ళు స్కిన్ కేర్ రొటీన్ గురించి ఎలా ఉంటుంది, వీళ్ళు నిజంగా హైప్ ఇస్తున్నారా లేకపోతే నిజంగా వర్కౌట్స్ అవుతాయా అనేది ఈ వీడియోలో మనం అయితే చూసేద్దాం. సో ఎక్కడి వరకు మీరు వీడియో అయితే మిస్ అవ్వద్దు, చివరి వరకు అయితే చూడండి, నిజాలైతే తెలుసుకోండి. సో లెట్స్ గో టు ద సునీత డైరీస్. ఫస్ట్ మనం ఆలియా భట్ స్కిన్ కేర్ రొటీన్ గురించి మాట్లాడుకుందామండి. ఇది ఆలియా భట్ గారు చెప్పిన యూట్యూబ్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ తను చెప్పిన దాన్ని బట్టి తన స్కిన్ కేర్ రొటీన్ ఏంటంటే ఫేషియల్ క్లెన్సింగ్ అండ్ టోనర్ అండ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మస్ట్, ఫేస్ మాస్క్ వన్స్ ఏ వీక్ అండ్ గాషా టూల్స్ తో ఫేస్ కి మసాజ్ చేయడం. వాట్ రియలీ వర్క్స్ అంటే మనకి సన్ స్క్రీన్ అనేది మస్ట్, అలాగే హాలోనిక్ యాసిడ్ అనేది హైడ్రేషన్ కోసం కాబట్టి ఇది కూడా మనకి వర్క్ అవుతుంది. అలానే మినిమల్ ప్రోడక్ట్స్, సైన్స్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనేవి మనకి కంపల్సరీగా వర్క్ అవుతాయి తన రొటీన్ స్కిన్ కేర్ ప్రకారం. అలాగే గాషా టూల్స్ తో మసాజ్ అనేది ఇది కొంచెం బ్రైట్నింగ్ ఇస్తుంది కాబట్టి జస్ట్ టెంపరీ. నెక్స్ట్ సమంత గారి గురించి తను ఇంటర్వ్యూస్ లో చెప్పిన దాని ప్రకారం అయితే ఫేషియల్ ఆయిల్స్ యూజ్ చేస్తారు, అలాగే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, ఐస్ ఫేషియల్స్, అలాగే ఫేస్ యోగా. ఇవి నిజంగా ఎలా వర్క్ అవుతాయి, వీటిలో వర్క్ అవేవి ఏంటి అంటే ఫేషియల్ ఆయిల్స్, నాన్ కొమోడోజెనిక్ ఫేషియల్ ఆయిల్స్ అనేవి మనకి రియల్ గా వర్క్ అవుతాయి. ఐస్ ఫేషియల్స్ ఆర్ రియల్లీ గుడ్ ఫర్ ద డీప్ పఫింగ్. అలాగే ఫేస్ యోగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. అలాగే మజిల్స్ అనేవి కూడా చాలా రిలాక్స్ గా ఉంటాయి. నెక్స్ట్ వాట్స్ ద హైప్ గురించి ఏంటంటే ఎల్ఈడి థెరపీ నుంచి చేసే ట్రీట్మెంట్స్ అనేవి చాలా రిజల్ట్స్ అనేవి టెంపరీగా ఉంటాయి. అవి ఏ లైటింగ్ పడితే ఆ లైటింగ్ తో మనం చేయకూడదు. నెక్స్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనేవి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనేవి ప్రతి స్కిన్ కి సెట్ అవ్వదు. సో అవి యూజ్ చేసేటప్పుడు కూడా మనం చూసి తీసుకోవాలి. ఎందుకైనా బెటర్ మీరు డాక్టర్ కన్సల్ట్ అయితే బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ దీపికా పదుకునే గారండి, తన స్కిన్ కేర్ రొటీన్ గురించి తను చెప్పిన ఇంటర్వ్యూస్ లో కానీ అలాగే బ్రాండ్ ప్రమోషన్స్ లో కానీ తన స్కిన్ కేర్ రొటీన్ ఏంటంటే తను డబుల్ క్లెన్సింగ్ అనేది చేస్తారు. నెక్స్ట్ రెటినాల్ బేస్డ్ సిరమ్స్, వైటమిన్ సి సిరమ్ యూజ్ చేస్తారు, బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్స్, అలాగే తను డెర్మటాలజిస్ట్ అడ్వైజర్స్ అనేది కూడా తను కంపల్సరీ తీసుకుంటారు. తను అవాయిడ్ ద మేకప్ ఆఫ్ ది స్క్రీన్, అలానే తను ఎక్కువ డ్రింక్ ద లాట్ ఆఫ్ వాటర్ కూడా. వాట్ రియల్లీ వర్క్స్ అంటే వైటమిన్ సి సిరం అనేది మనకి స్కిన్ కి చాలా యాంటీ ఏజింగ్ గా ఉంటుంది. అలాగే డబుల్ క్లెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అది మేకప్ కానీ సన్ స్క్రీన్ కానీ రిమూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. రెటినాల్ ఏంటంటే అది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ద యాంటీ ఏజింగ్ కానీ వింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ. ఇందులో హైప్ ఏంటంటే డ్రింక్ మోర్ ఆఫ్ వాటర్. మనం వాటర్ ఎక్కువ తీసుకున్నంత మాత్రాన మనకి గ్లో అనేది రాదండి, కానీ మనం వాటర్ ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది. నెక్స్ట్ నో మేకప్ లుక్ రియల్ స్కిన్ అనేది ఒక హైప్ అండి, ఎందుకంటే ఎక్కువగా మేకప్ లేకపోయినా కానీ లైటింగ్స్ వల్ల కానీ లేకపోతే ట్రీట్మెంట్స్ వల్ల కానీ మనకి ఏంటంటే రియల్ స్కిన్ లాగా మనకి కనిపిస్తుంది. వాట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అనగానే మనకి ఫస్ట్ ఏంటంటే మనకు కాన్స్టెంట్లీగా మనకి స్కిన్ కేర్ రొటీన్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ప్యాచ్ వర్క్ అనేది కంపల్సరీ, సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ డైలీ యూజ్ చేయాలి. అది మీకు చాలా వీడియోస్ లో చెప్పాను సన్ స్క్రీన్ ఇంపార్టెన్స్ గురించి. సో అలాగే ఏమేమి అవాయిడ్ చేయాలంటే వాళ్ళు చెప్పారు కదా అని మనం గుడ్డిగా వెళ్ళి ఏ బ్రాండ్ పెడితే ఆ బ్రాండ్ తీసుకోవడం కానీ ఆ ట్రెండీగా ఉంది అని తీసుకోవడం కానీ తప్పండి. ఎప్పుడైనా మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలన్నా కూడా అది డెర్మటాలజికల్లీ టెస్టెడా కాదా చూసుకోండి. అలాగే ఏ ప్రోడక్ట్ కొన్నా మీరు ప్యాచ్ టెస్ట్ అనేది తెలుసుకోండి. మీ స్కిన్ టైప్ బట్టి మీరు ప్రోడక్ట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం ఎక్కువ బడ్జెట్ ఉండే ప్రోడక్ట్స్, ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ మనకి రియల్ గా వర్క్ అవుతాయి అన్న అపోహ అయితే తీసేయండి. మన బడ్జెట్ లో ఉన్నా కానీ ఎక్స్పెన్సివ్ లో ఉన్నా కానీ
సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉండే ప్రోడక్ట్స్ మనం యూస్ చేయడం వల్ల మనకి సేమ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి, ఎక్స్పెన్సివ్ అయినా కానీ మనకు బడ్జెట్ లో ఉన్నా కానీ. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, సెలబ్రిటీస్ చెప్పారు కదా అది మనం యూస్ చేస్తే బాగుంటుంది కదా అని గుడ్డిగా అయితే వెళ్ళి వాళ్ళు యూస్ చేసిన ప్రోడక్ట్స్, వాళ్ళు బ్రాండ్ ప్రమోట్ చేసిన ప్రోడక్ట్స్ అయితే మీరు గుడ్డిగా తీసుకొని యూస్ చేయొద్దు. ప్రతి ఎవ్రీ స్కిన్ అనేది చాలా యూనిక్ ఉంటుంది. సో ఫస్ట్ మీ స్కిన్ టైప్ ని బట్టి తెలుసుకొని మీకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఉండే ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేయండి. మీకు కనుక ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.